మంత్రికి కనీస సోయి అవగాహన లేనట్టు కనబడతా ఉంది. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట, ఒక్కనాడు నిలబడి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేకపోయా, ఎంపీగా నిలబడి ప్రజల మధ్యలో సమస్యలు పరిష్కరించిన అనుభవం లేకపోయా, నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టుగా మీద 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 నడిచి సోషల్ మీడియా అబద్ధపు ప్రచారాలు మీడియాని మేనేజ్ చేసుకొని డబ్బులతో నువ్వు పైకొస్తున్నావు రాజకీయంగా, ఇది నడవదు అని చెప్పినాం. ఎన్నికల ముందు ఈయన హామీలు ఇస్తున్నప్పుడు మేము అడిగినాం, ఆనాడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎవరు, ఆనాటి ఊరిలో ఎవరు అంత డెప్త్కు పోకపోవచ్చు, కానీ మేము అడిగినాం, రేవంత్ రెడ్డి గారు నీవు నాయకుడిగా కొత్త కావచ్చు, నీ పార్టీ దేశాన్ని పాలించిందో 49 సంవత్సరాలు, ఈ రాష్ట్రాన్ని పాలించింది ఒక 50 సంవత్సరాలు పైబడి, మీరు ఏం హామీలు ఇస్తున్నారు, ఈ గ్యారెంటీలు ఏంది, ఈ 66 హామీలు ఏంది, ఈ లక్షల కోట్ల రూపాయల ఎక్కడికి తెస్తామని చెప్పి అడిగినాం. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసాను కాబట్టి అని చెప్పి అడిగిన నేను. కేసీఆర్ గారి 2018 ఎన్నికల్లో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ఇంకా అనేక హామీలు ఇచ్చిండు. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. ఆయన వల్ల కాలే 1,00,000 రూపాయలు రుణమాఫీ అమలు కాలేదు, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు, మరి నువ్వెట్టిస్తామని చెప్పి అడిగినాం. ఆనాడు చాలామంది ఆలోచించాలి, ఇవాళ అర్థమైంది. ఇవాళ పేపర్ చూస్తే ప్రతి నెల 6,600 రూపాయలు అసలుకు వడ్డీకే సరిపోతుంది. అంటే దాదాపు 80,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీకే సంవత్సరానికి పోతా ఉంది. అంటే ఇప్పుడు నీకు అర్థమైందా, ఆనాడికి తెలివి లేకపోయిందా, ఆనాడి ఆలోచన లేదా? ఇవాళ ఎంత బాధ అనిపిస్తా అంటే, గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లకి లేదా ప్రజాప్రతినిధులకు డబ్బులు రాక ఉరేసుకొని చచ్చిపోతున్నారు. గ్రామాలలో ఏ చిన్న పనికి చేయమని చెప్పినా కూడా ఇవాళ క్రెడిబిలిటీ లేదు, మేము చెయ్యము, ఈ బిల్లులు రావు. R&Bలో కానీ పంచాయతీరాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడికి వచ్చిందంటే గవర్నమెంట్ టెండర్లు తీసుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడమే అనే పరిస్థితికి వచ్చింది. ఈ మున్సిపాలిటీలలో GHMC పరిధిలో 100 కోట్ల రూపాయలు పనులు చేయించుకొని బిల్లులు చెల్లించలేక వాళ్ళు ఇచ్చేటువంటి కాగితాలు బ్యాంకులలో పెట్టుకొని మీరు అప్పు తెచ్చుకోండి, 6 నెలల తర్వాత 6 నెలల వరకు మీరు వడ్డీ కట్టుకోండి, 6 నెలలకు కనుక మీ బిల్లులు పే చేయకపోతే మేమే వడ్డీ అసలు కడతామని చెప్పి చిట్టీలు కుదవబెట్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి రేవంత్ రెడ్డి. ఇవాళ నీ వాళ్ళకమేందో ఇవాళ అర్థమవుతా ఉంది. ఇంతకుముందు మా విశ్వేశ్వరుడు చెప్పినట్టుగా వాస్తవంగా ఇవాళ సొమ్ము ఒకరిది సోకొకరిది అని అన్నాను, కానీ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి పైసా అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా అయినా ప్రజలు కట్టిన పనుల డబ్బులే కావచ్చు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ మాత్రం సపోర్ట్ చేయకపోతే ఇవాళ బతుకు లేదు. నేను 100 సార్లు చెప్పిన, నీకు దమ్ముంటే చెప్పు, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ఇవాళ గ్రామాలలో నడిచే సిమెంట్ రోడ్లు కావచ్చు, పారే మురికి కాలువలు కావచ్చు, పెరిగే చెట్టు కావచ్చు, పచ్చడి చెట్టు కావచ్చు, తడి చెత్త పొడి చెత్త అని రాసుకున్నటువంటి షెడ్లు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామ సచివాలయ భవనాలు కావచ్చు, అంగన్వాడీ భవనాలు కావచ్చు, కట్టిన రైతు వేదికలు కావచ్చు, వెలిగే చౌరస్తాలు వెలిగేటువంటి ఆ లైట్లు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం డబ్బుతో తప్ప ఒక్క సింగిల్ పైసా కూడా లేదు. దీని మీద చర్చకు వస్తావా చెప్పి మాట్లాడదాం, ఎక్కడంటే అక్కడ. చివరికి గ్రామ పంచాయతీలలో పనిచేసే సిబ్బందికి కూడా జీతభత్యాలు లేకపోతే, గదే 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తే జీతభత్యాలు ఇస్తున్నారు. నీకు సిగ్గు అనిపిస్తలేదు? అసలు ఎట్లా చెప్తాను? అసలు మోడీ గారితో పోల్చుకోవడం సాధ్యమవుతుందా? గతంలో ఉన్న పెద్ద పెద్ద ప్రధానమంత్రులే ఇలా మోడీ గారి గతం ఏంది, వాళ్ళది ఇవాళ ఏంది